హాయ్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? సో అందరూ బాగున్నారు అనుకుంటున్నా. మేము కూడా చాలా బాగున్నాము. సో ఈ వీడియో ఏంటి అంటే మనకి ఎవ్రీ ఇయర్ హైదరాబాద్లో ఎన్టీఆర్ స్టేడియంలో మనకి కోటి దీపోత్సవం అని చెప్పేసి ఒక సెట్టింగ్ వేసి ఒక 17 days ఆర్ 20 days అనేది ఈ పూజలు అనేది చేస్తారనమాట. ఎవ్రీడే ఒక్కొక్క దేవునికి కళ్యాణం అనేది జరుగుతుంది. సో కళ్యాణం అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న ప్లేస్లో ఒక ప్లేస్ అనేది దేవునికి పెట్టేసి ఆ ముందు అంతా కంప్లీట్ ఒక 3 rows మనకి అన్ని చిన్న చిన్న స్టేజెస్గా కట్టేసి అందులో దీపాలు అనేది పెట్టుంటారనమాట. సో మధ్యలో అక్కడక్కడ శివలింగాలు కూడా ఉంటాయి. సో మేమైతే కార్తీక మాసంలో లాస్ట్ సోమవారం అయితే ఇక్కడికి వెళ్ళాము. ఆ రోజు జరిగింది ఏంటి అంటే యాదగిరిగుట్ట నరసింహస్వామి కళ్యాణం జరిగింది. అలాగే కీసరిగుట్ట శివయ్యది కూడా కళ్యాణం జరిగింది. సో ఆ రోజు 2 కళ్యాణం జరిగాయి. సో చాలా చక్కగా చేశారు. నియర్లీ మేము 6:37కి అయితే వెళ్ళాము. అక్కడి నుంచి 10:30కి రిటర్న్ అయ్యామన్నమాట. సో అవర్స్ మనకి కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం అయిన వెంటనే ఫస్ట్ అక్కడ పక్కన శివలింగానికి హారతులు అనేది ఇస్తారు. అక్కడ అన్ని హారతులు అయిపోయిన తర్వాత మనకి ముందుగా ప్రమిదలు అనేది ఇస్తారు కదా, అక్కడ లైట్లన్నీ ఆఫ్ చేసేసి అన్ని ప్రమిదలు వెలిగిస్తారు. సో చాలా అంటే చాలా చక్కగా ఉంటుంది. నాకు పర్సనల్గా అయితే అది చాలా అంటే చాలా ఇష్టము. అన్ని లైట్లన్నీ ఆపేసి ఆ వెలుగుల మధ్యలో మనము దేవుని చూడడం అనేది అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. అది చూడడానికే నేను ఖచ్చితంగా నాకు అవకాశం ఉంటే ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ వెళ్తామన్నమాట, నేను నా హస్బెండ్. సో ఇది నేను సెకండ్ టైం వెళ్ళాను. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక 3-4 years బ్యాక్ వెళ్ళాము. నెక్స్ట్ ఇయర్లో వెళ్ళామన్నమాట. ఆ శివయ్య అనుగ్రహంతో అనుకోకుండా ముందు రోజు అనుకొని పక్క రోజు ప్లాన్ చేసుకొని వెళ్ళడం జరిగింది. ఇది భక్తి టీవీ వాళ్ళు కండక్ట్ చేస్తారనమాట. ఇంకొకటి ఈ మాసంలో జరిగేది కళ్యాణాలైనా కావచ్చు ఏదైనా కానీ భక్తి టీవీలో మనకి లైవ్ చూపిస్తారు. ఈవినింగ్ టైం కనుక మనకు భక్తి టీవీ ఓపెన్ చేస్తే మనకు కంపల్సరీ లైవ్ అనేది ఉంటుంది. నేను వెళ్ళలేని రోజుల్లో నేను టీవీలో ప్రతిరోజు చూసేదాన్ని. చాలా అంటే చాలా చక్కగా ఉంటుంది. మేము వెళ్ళింది మండే కాబట్టి ప్లస్ లాస్ట్ కార్తీక సోమవారం కాబట్టి చాలా అంటే చాలా క్రౌడ్ ఉండిందండి. 4:30కే జనాలందరూ వెళ్ళిపోయి అంతా అక్కడ ఎక్కడైతే ప్రమిదలు ఇచ్చారో అక్కడంతా సీటింగ్ ఏరియాలో అంతా కూర్చున్నారు. ఫైనల్గా మేమిద్దరమే కాబట్టి మాకు చాలా వరకు దొరకలేదండి ప్లేస్. సో అక్కడ కొంతమంది ఉంటే లేడీస్ని వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటే ఒక చిన్న ప్లేస్ అయితే ఇచ్చారు మాకిద్దరికి. సో నేనైతే ఉసిరికాయ దీపం పెడదామని చెప్పేసి ఉసిరికాయలు దీపం ఇంటి దగ్గర నుంచి తీసుకొని వెళ్ళాను. అంతా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఆ రోజు ఇంకొకటి ఏంటంటే ప్రత్యేకత, శివునికి రుద్రాక్షలతో అభిషేకం చేశారు, పూజ చేశారు. సో అది కూడా చూసాము. సో అది మాకు లక్కనే అనుకోవాలి. సో చూసారా, క్రౌడ్ అయితే చాలా క్రౌడ్ ఉండింది. కంట్రోల్ మేమైతే కొంచెం మనకి దగ్గరకు కూడా పంపిస్తారు, కానీ మేమైతే అక్కడికి వెళ్ళలేకపోయాము. ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంది. ఆ క్రౌడ్ని అంతా తట్టుకొని రావాలంటే మినిమం 2 hours పడుతుంది. సో అందుకని మేము దూరం నుంచే దేవుని దర్శనం చేసుకొని రిటర్న్ అయితే వచ్చేసాము. మేము అప్పుడు రిటర్న్ ఇంటికి వచ్చేసరికి 12 అయిపోయింది. సో అందుకని మేము దగ్గరకు అయితే వెళ్ళలేకపోయాము. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొన్ని పాయింట్స్ అయితే చెప్తారండి. ఎందుకంటే 365 ఒత్తులు అనేది వెలిగించకూడదు. కింద కార్పెట్ అంతా వేసి ఉంటారు. ఏమన్నా కొంచెము పెద్ద మంటలు వచ్చాయంటే అంతా మంటలు వస్తాయి. కానీ జనాలందరూ తీసుకొచ్చి అక్కడ వెలిగించడం జరిగింది. సో మేబీ మా పక్క దగ్గర మేము కూర్చున్న పక్క సైడ్లో అయితే మాత్రము అది కొంచెం టచ్ అయింది. కింద కార్పెట్ మొత్తం బాగా మంటలు వచ్చేసాయి అన్నమాట. కాబట్టి మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడైతే మాత్రం జాగ్రత్తగా వెళ్ళి దీపాలు వెలిగించి జాగ్రత్తగా రండి. ఆ శివయ్య ఆశీస్సులు కూడా మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్ గాయ్స్. బాయ్.